గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అట్లనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఇద్దరు కూడా ఢిల్లీలో పాగా వేసినటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ నేతలతో సీక్రెట్ భేటీలు జరుపుతున్నారనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి పార్లమెంట్ కి సంబంధించిన అంశము భారతీయ జనతా పార్టీలోకి విలీనమైతుందనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్న పరిస్థితి. ఇదే అంశం పైన కేటీ రామారావు, హరీష్ రావు ఇద్దరు కూడా అమిత్ షా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకొని అమిత్ షాతో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేసినారట. అంటే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయండి, బీఆర్ఎస్ కి సంబంధించిన ఎల్పీని మీ దాంట్లో విలీనం చేస్తా ఉన్నాం, కొంత మీ సపోర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ కి సంబంధించిన నేతల పైన అనేక భాగాలు వేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి, వాళ్ళు చేసినటువంటి అక్రమాలను కూడా తవి చూస్తున్నటువంటి ఆ దాఖలాలను కూడా మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో కొంత భారతీయ జనతా పార్టీ సపోర్ట్ కోసం ఇటు కేటీ రామారావు, హరీష్ రావు ఇద్దరు కూడా 6 రోజుల నుండి ఢిల్లీలోనే పాగా వేసినటువంటి పరిస్థితి. ఓవైపు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. పార్టీ పూర్తి స్థాయిలో భూస్థాపితమైనటువంటి దశకు వచ్చింది. ఎమ్మెల్సీలు కూడా మూకముడిగా 4, 5, 6 కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. అయితే కేటీ రామారావు మాత్రం పార్టీని పక్కన పెట్టి ఓవైపు బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునేందుకు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ కోసం, మరోవైపు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ కోసం తను బయటికి రావడానికి నానా రకాలుగా ట్రై చేస్తున్నటువంటి కొంత చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. అసలు ఢిల్లీలో కేటీ రామారావుకి ఏం పని, ఢిల్లీకి పోవడానికి గల కారణం ఏంది, బీఆర్ఎస్ కి సంబంధించిన పార్లమెంట్ ఏదైతే పార్టీ ఉందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో విలీనం చేయడానికి భారతీయ జనతా పార్టీలోకి ఆల్రెడీ వ్యూహాలు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయినాయనే చర్చ కూడా వినబడుతున్నది. అసలు ఏం జరుగుతా ఉంది, కేటీ రామారావుకు, హరీష్ రావుకు కేసీఆర్ ఏం చెప్పి ఢిల్లీకి తోలిండు, అసలు ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది, 6 రోజుల పాటు సుమారు వారం పాటు కేటీ రామారావు ఢిల్లీలోనే భాగా వేయడానికి గల కారణం ఏంది, ఈ అంశాలపైన మాట్లాడడానికి నాతో పాటు పొలిటికల్ ఎడిటర్ కటా కార్తికన్న లైవ్ లో ఉన్నారు. కార్తికన్నతో మాట్లాడడం. కార్తికన్న, ఢిల్లీలో ఏం జరుగుతుంది, కేటీ రామారావు కీలకమైనటువంటి డ్రామాలు కూడా ప్లే చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైనటువంటి దశకు వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 టార్గెట్ పెట్టుకున్నాడు, బీఆర్ఎస్ పార్టీ మాత్రం పట్టించుకున్నటువంటి సిచ్యువేషన్. కేసీఆర్ 1% కూడా పార్టీని పట్టించుకున్నటువంటి దాఖలాలు కనబడుతుంది. అసలు ఏం జరుగుతుంది ఢిల్లీలో? ఎస్, హరీష్ రావు, కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన సీక్రెట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. గల్లీలో పార్టీ సంక్షోభంలో ఉంది. వరుసగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలు మారుతూ ఉన్నారు. ఈ టైంలో పార్టీ సీనియర్ నాయకుడిగా, కీలకమైన నాయకుడిగా ఉన్న హరీష్ రావు కానీ, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ కేటీఆర్ కానీ పార్టీలో నెలకొన్న సంక్షోభాన్ని సవరించేదానికోసం, పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చ జరిపేదానికోసం, పార్టీని కాపాడేదాని కోసం ప్రయత్నం చేయాలి. కానీ ఇవన్నీ పక్కన పెట్టి కేవలం కవిత తిహార్ జైల్లో ఉంది కాబట్టి, తిహార్ జైల్లో ఉన్న కవితకు బెయిల్ రావట్లేదు కాబట్టి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి ఢిల్లీ పోయామని చెప్పారు. మరి ఢిల్లీ ఇన్ని రోజులు ఎందుకు పోయారు, ఢిల్లీలో ఏం చేస్తున్నారు, పిటిషన్ వేయడానికి ఇన్ని రోజులు ఎందుకు పట్టింది, అసలు ఏం జరుగుతుంది అనేది చూసినప్పుడు ఒక్కోటిగా వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనకు అంతున్న సమాచారం మేరకు బీజేపీ నాయకులతో ఒక డీల్కి రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది. బీజేపీ నాయకులకి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, అంటే ఆ పార్టీకి సంబంధించి లోక్సభలో ఎలాంటి సభ్యులు మొన్న ఎన్నికల్లో గెలవలేదు కాబట్టి ఆ పార్టీకి 9 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. 9 రాజ్యసభ సభ్యులని కూడా పార్థసారథి రెడ్డి కానీ, తర్వాత దామోదర్ రావు కానీ, తర్వాత వడ్రాజు రవిచంద్ర, అంటే అతను గాయత్రి రవి అంటారు, ఇలా మొత్తం 9 పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలని ఆ పార్టీ బీజేపీలోకి విలీనం చేసి, ఎందుకంటే బీజేపీకి రాజ్యసభ సభ్యులు కూడా అవసరం. మొన్నటి ఎన్నికల్లో కొంత వాళ్ళు అనుకున్న సీటు రాలేదు బీజేపీకి, కాబట్టి బీజేపీ కొంత రాజ్యసభలో రాష్ట్రాల యొక్క పార్టీలు, ఏదైతే ప్రాంతీయ పార్టీలు ప్రాతినిధ్యం పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ చేద్దాం అనుకున్న చట్టాలకి రాజ్యసభలో అడ్డు తగిలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా గతం పోలిస్తే ఇండి కూటమి ఇప్పుడు కొంత బలపడింది కాబట్టి వాళ్ళ ప్రాతినిధ్యం రాజ్యసభలో పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వాటిని తట్టుకోవాలంటే రాజ్యసభలో ఖచ్చితంగా వాళ్ళ బలం అవసరం. కాబట్టి ఈ 9 రాజ్యసభ సభ్యులని కూడా బీజేపీ విలీనం చేసుకుంటే బీజేపీకి అడ్వాంటేజ్. కాబట్టి ఇప్పుడు కవితకు బెయిలు ఇప్పించడం, మరి కవితకు బెయిల్కి ఈ రాజ్యసభ సభ్యుల విలీనానికి సంబంధం ఏంటి అని మీరు అడగొచ్చు. ఎలా సంబంధం ఉంటుందంటే, ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంది ఎవరు ఈ కవిత కేసులని? ఈడీ అండ్ సిబిఐ. ఈడీ అండ్ సిబిఐ ఎవరు? కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు, అంటే కేంద్ర ప్రభుత్వానికి హోంశాఖకి రిపోర్ట్ చేసేటువంటి సంస్థలు. సో కేంద్ర ప్రభుత్వం కనుక అనుకుంటే మనకు తెలియదే ఉంది, ఈ దేశ రాజకీయాల్లో ఖచ్చితంగా బీజేపీ చేతుల్లోనే ఎంక్వైరీ సంస్థలు నడుస్తున్నాయి. అది ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఐటీ కావచ్చు, ఏది ఏమైనా సరే కేంద్ర ప్రభుత్వం వాటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందన్న వాట రాజకీయంగా వాస్తవం. సో ఖచ్చితంగా ఆ సంస్థలు కనుక దూకుడుగా వెళ్ళకపోతే, కవిత విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తే కవిత ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఒకవైపు మనం చూస్తామన్న వార్తలు, కవిత మధ్యంతర బెయిల్ అప్లై చేసుకోబోతా ఉన్నారు అనే వార్త. కవిత మధ్యంతర బెయిల్ అప్లై చేసుకోబోతున్నారు ఒక వార్త. బీఆర్ఎస్ రాజ్యసభ ఎల్పీ మొత్తం కూడా ఏదైతే బీజేపీలో విలీనం కాబోతుందనేది మరో వార్త. ఈ వార్తకి కంపారిజన్ ఉంది.
ఈ రెండు కావాలని సైమల్టేనియస్లీ నడుస్తున్న వార్తలు. ఈ రాజ్యసభ ఎల్పీని కనుక మొత్తం బీజేపీ విలీనం చేస్తే ఎంక్వైరీ సంస్థలు తమ దూకుని తమ ఆర్గ్యుమెంట్ని తగ్గించడం ద్వారా కవితకు బెయిల్ రావడానికి ఉపకరిస్తాయి. సో కవిత బెయిల్ కోసం వాళ్ళ పార్టీ పార్లమెంటరీ పార్టీని బీజేపీకి తాకట్టు పెడుతున్నారు. ఈ చర్చల కోసమే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో గడుపుతున్నారు. ఇప్పటికి మనకున్న సమాచారం ప్రకారం డీల్ కుదిరింది. బీజేపీకి కూడా రాజ్యసభలో అవసరం కాబట్టి బీజేపీ కొంతమేరకు దీనికి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. గతంలో మనం చూసాం పొత్తు కోసం బీజేపీతో చాలా వెంపర్లాడారు పార్లమెంటు ఎలక్షన్స్ అప్పుడు. కానీ బీజేపీ దానికి ఒప్పుకోలేదు. అనేక విధాల బీజేపీతో టైప్ కోసం ట్రై చేశారు. కానీ చివరికి వీళ్ళు వేసిన రాజ్యసభ సభ్యులు ఎర అనేది మాత్రం కొంత పనిచేసినట్టు మనకు కనపడుతుంది. రాజ్యసభ సభ్యులు ఎర మాత్రం బీజేపీ దానికి ఒప్పుకొని కవిత బెయిల్కి మేము సహకరిస్తాం, కవిత విషయంలో కొంత దూకుడిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా రాజ్యసభ సభ్యులు వస్తే మంచిదే కదా, మాకు దేశంలో అనేకమైన చట్టాలను మేము తీసుకురావాలనుకుంటున్నాం, ఆ చట్టాలకి ఇండి కూటమి ఖచ్చితంగా అడ్డుపడే అవకాశం కనపడుతోంది, ప్రాంతీయ పార్టీలు అడ్డుపడే అవకాశం కనపడుతోంది. సో మీరు 4 రాజ్యసభ సభ్యులు ఇస్తే కొంత ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఈ లాబింగ్ కోసమే, ఈ ప్రయత్నం కోసమే కేటీఆర్ అండ్ హరీష్ రావు గత వారం రోజులుగా ఢిల్లీలో గడుపుతున్నారనేటువంటి వార్తలు మాత్రం మనకు వినపడుతూ ఉన్నాయి. ఒక విషయం చెప్పండి కార్తీక్ అన్న, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, బీఆర్ఎస్ పార్టీ అట్లనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాళ్ళ కుటుంబ సభ్యులు సేఫ్ జోన్ లో ఉండడానికే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతల అదే సహాయం తీసుకుంటున్నారా? బీజేపీకి సంబంధించిన నేతలతో రహస్య భేటీలు ఎందుకు? సేఫ్ జోన్ లో ఉండడానికే కదా. ఖచ్చితంగా ఈ కుటుంబం సేఫ్ జోన్లో ఉండటం కోసం కేటీఆర్ మీద, కేసీఆర్ మీద ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేస్తూ ఉంది. సో పైగా బీజేపీ మీద కూడా ఒత్తిడి వస్తూ ఉంది. సిబిఐతో, ఈడీతో వీళ్ళ మీద కేసులు దర్యాప్తు చేపించాలని, ఫోన్ ట్యాపింగ్ విషయాలు కావచ్చు, ఇతర స్కాములు, కాళేశ్వరం లాంటి స్కాములు కావచ్చు. సో ఈ విషయంలో బీజేపీ నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండకుండా ఉండటం కోసం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పెట్టే కేసులను కొద్దిగా ఎదుర్కొనే దానికోసం రెండు ప్రత్యేకించి ఇప్పుడు ఆల్రెడీ తీహార్ జైల్లో నెలలుగా గడుపుతున్నటువంటి కవితను బయటకు తీసుకురావడం కోసం ఈ ప్రయత్నాల్లో భాగమే కేటీఆర్ అండ్ హరీష్ రావు ఒక ఢిల్లీ డీల్ కోసం ఢిల్లీ వెళ్ళి ప్రయత్నాలు చేస్తున్నట్టు, ఆ డీల్ దాదాపుగా ఓకే అయినట్టు బీఆర్ఎస్ రాజ్యసభ ఎల్పీ మొత్తం కూడా పార్లమెంటరీ పార్టీ అంటారు. వాస్తవానికి పార్లమెంటరీ పార్టీలో వాళ్ళకి లోక్సభలో ఎలాంటి సభ్యులు లేరు, రాజ్యసభలో మాత్రం 9 సభ్యులు ఉన్నారు. ఆ 9 సభ్యులని కూడా బీజేపీలో విలీనం చేయడానికి దాదాపుగా రంగం సిద్ధమైనట్టు మనకు తెలుస్తున్న సమాచారం తెలుపుతాయి. రైట్, మొత్తానికి కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా రేపమాప బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చా లేదా? అంటే చివరికి ఎలాంటి పరిస్థితి అంటే 10 సంవత్సరాల అధికారంలో ఉండి తమ కుటుంబాన్ని, తమ కేసుల్ని, తమ పరిస్థితుల్ని రక్షించుకోవడం దానికోసం, తమ సేఫ్ జోన్లో ఉంటే దానికోసం తెలంగాణ ఉద్యమం పేరుతోనో, తెలంగాణ ఆశలు, ఆకాంక్షలు, పునర్నిర్మాణం పేరుతోనో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సాధన లక్ష్యంగా పెట్టబడ్డ పార్టీని తాకట్టు పెడుతున్నారు అంటే ఇది నిజానికి బాధాకరం, దురదృష్టకరం. కేవలం బిడ్డ కోసమేనా? అదే బిడ్డ కోసమే కదా, అంతే కదా. ఓన్లీ కల్వకుంట్ల కవిత కోసం బీఆర్ఎస్ పార్టీని తాకట్టు పెట్టడానికి. అంటే తన బిడ్డ కోసం తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవాన్ని, ఆకాంక్షలను తాకట్టు పెడుతున్నారు ఢిల్లీ కాళ్ళ దగ్గర అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. చూడాలి మరి రాబోయే కాలంలో. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. సో ఇది కార్తిక్ అన్న ఒక క్లియర్ కట్ అంశాన్ని లేవనెత్తేటటువంటి ప్రయత్నం చేసి నిజంగా ఒక భయంకరమైనటువంటి స్టేట్మెంట్ ఇది. కేవలం తన బిడ్డ కోసం, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోసం బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీని, తెలంగాణ ఉద్యమ పార్టీని, తెలంగాణ నుండి పుట్టుకొచ్చినటువంటి ఒక పార్టీని కేసీఆర్ ఢిల్లీ దగ్గర తాకట్టు పెడతా ఉన్నాడని చెప్పి కార్తిక్ అన్న ఒక క్లియర్ కట్ స్టేట్మెంట్ లేవనెత్తేటటువంటి ప్రయత్నం చేసి నిజంగా ఒక భయంకరమైనటువంటి వార్త ఇది. ఎందుకంటే కేవలం కవిత కోసం తెలంగాణ ఉద్యమకారులు అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నుండి పుట్టుకొచ్చారు. టీఆర్ఎస్ పార్టీ నుండి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి బయటకు వచ్చారు. చాలా మంది కీలకమైనటువంటి నేతలు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో. ఉస్మానియా యూనివర్సిటీలో లాఠీ దెబ్బలు తిని అనేక మంది ఎదిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తులు ఈ రోజు కేవలం కవిత వల్ల చాలా మంది లాస్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్న పరిస్థితి. చాలా మంది అనేకమైనటువంటి ఉద్యమకారులు ఆ పార్టీ నుండి బయటకు వచ్చినటువంటి వ్యక్తులు, కేసీఆర్ తో కలిసి పనిచేసినటువంటి అనేకమైనటువంటి నేతలు కేవలం కవిత కోసం బ్యాక్ ఎండ్ స్టెప్ తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుందంటూ కూడా చాలా క్లియర్ గా చాలా క్లియర్ గా కార్తికేయన్కి సంబంధించినటువంటి అనాలిసిస్ కనబడుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోసం, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కోసం పూర్తి స్థాయిలో ఈ వార్తలు కనుక నిజమైతే, ఈ వార్తలు కనుక మనం వింటున్న వార్తలు కనుక నిజంగా థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయన్. సో ఇది కార్తికేయన్కి సంబంధించి ఉంటుంది.
సో థ్యాంక్ యూ సో మచ్ కార్తికేన. సో ఇది కార్తికేయనకి సంబంధించిన క్లియర్ కట్ అంశం. మొత్తానికైతే కవిత కోసం బీఆర్ఎస్ పార్టీ సేఫ్ జోన్ లో ఉండడానికి సో కేసీఆర్, కేటీ రామారావు, హరీష్ రావు నానా రకాలుగా ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి. పార్టీని పక్కన పెట్టినారు, కేవలం వాళ్ళు సేఫ్ జోన్ లో ఉండడానికి భారతీయ జనతా పార్టీ నేతలతో సీక్రెట్ భేటీలు జరుపుతున్నారు అనేటటువంటి చర్చలు కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి.